నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మమతా. రైట్, ఇక వాణిజ్య వార్లో అటు అమెరికా ఇటు చైనా హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఈ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు చైనా కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. చైనాపై అమెరికా అధిక టారిఫ్లు విధించడంతో భారతీయ సంస్థలతో జట్టుకట్టి ఇక్కడి నుంచి ఎగుమతులు చేసేందుకు వ్యూహాలు రూపొందించుకుంటున్నది చైనా సంస్థ. అదేవిధంగా హయార్ అనుబంధ హయార్ ఇండియాలో వాటా కొనుగోలు విషయంలో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందు వరుసలో ఉంది. ఇక వోల్టాస్తో జతకట్టేందుకు అదేవిధంగా టాటాతో షాంఘై హలీ గ్రూప్ చర్చలైతే పునఃప్రారంభించింది. అయితే పహల్గాం ఉగ్రదాడితో పాక్ పైన ప్రతీకారం తీర్చుకునేందుకు ఓవైపు భారత్ రంకలేస్తూ ఉండగా, పాక్ స్నేహితుడైన చైనా మాత్రం తన కంపెనీలను నిలుపుకోవడానికి భారత్తో స్నేహం అంటూ పావులు కదుపుతోంది. అయితే ఈ తరుణంలో భారత్ ఏ విధంగా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక రిఫ్రిజిరేటర్ ఉత్పత్తుల తయారీ ప్రధాన సంస్థల్లో ఒకటైన హయర్ తన భారత విభాగంలో ఎంచదగ్గ వాటాను విక్రయించనుంది. ఈ వాటా కొనుగోలు రేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందంజలో ఉందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది. ఇక వినియోగదారు ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్ తయారీ వ్యాపారాన్ని స్థానికరించుకోకపోవడమే ధ్యేయంగా ఆ చైనా కంపెనీ 25 నుంచి 51% వాటాను విక్రయించాలని అనుకుంటోంది. ఇక 51% వాటా కొంటే భారత కంపెనీయే అతిపెద్ద వాటాదారునిగా మారుతుంది. అయితే ఈ కంపెనీ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్కు సునీల్ మిత్తల్కు చెందిన భారత్ గ్రూప్ నుంచి కూడా పోటీ ఎదురవుతోంది. ఇక 2020లో చైనాతో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ పెట్టుబడుల విషయంలో మన దేశం ఆచితూచి వ్యవహరిస్తోంది. చైనా కంపెనీలతో సంయుక్త సంస్థ ఏర్పాటు చేయదలుచుకుంటే భారతీయ కంపెనీలకే బోర్డు ఆధిపత్యం ఉండాలని స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే టాటాలకు చెందిన వోల్టాస్తో ఒక సంయుక్త సంస్థ ఏర్పాటుకు షాంఘై హైలీ తన చర్చలను పునరుద్ధరించింది. మైనార్టీ వాటాకే పరిమితం అవ్వడానికి అంగీకరించిందని సమాచారం. ఇక భారత్ పెద్ద మార్కెట్ కావడం, ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తే అమెరికా టారిఫ్ ప్రయోజనం లభించడమే ఇందుకు కారణం. ఎలక్ట్రానిక్స్ విడిభాగాలకు ఇటీవల ప్రకటించిన పిఎల్ఐ పథకం వల్ల కూడా ఇక చైనాతో పోలిస్తే ఉత్పత్తి వ్యయాలు కూడా తటస్థమవుతాయని విశ్లేషకులు అంటున్నారు. భారత కంపెనీలతో కలిసి ఏర్పాటు చేసే ఎలక్ట్రానిక్స్ సంయుక్త సంస్థలో చైనా కంపెనీల వాటాను 10%కి పరిమితం చేయొచ్చునని అధికార వర్గాల సమాచారం. ఇక సాంకేతికత బదిలీ షరతుపైనే ఇది జరగచ్చునని చెప్తున్నారు. చైనీస్ బ్రాండ్లకు బదులు ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీ భాగస్వాములు లేదా సరఫరా కంపెనీల వైపే మొగ్గు చూపవచ్చునని అంటున్నారు. అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐ నిబంధనల విషయంలో కూడా ఎటువంటి సడలింపులు భారత ప్రభుత్వం ఇవ్వబోదని సమాచారం.
రెడీగా వాణిజ్య వార్లో అటు అమెరికా ఇటు చైనా హోరాహోరీగా అయితే తలపడుతున్నాయి. అయితే ఈ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకైతే చైనా కంపెనీలన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నాయి. మరి చైనాపై అమెరికా అధిక టారిఫ్లు విధించడంతో భారత సంస్థలతో జట్టు కట్టడానికైతే ఇక్కడ చైనా కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది మనం చూడాలి. అయితే దీనికి సంబంధించి మనతో పాటు ఈరోజు మాట్లాడడానికి అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారు మనతో పాటు జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ ఈ ఉగ్రదాడి జరిగింది భారత్ పైన, ఇదే టైంలో అదేవిధంగా ట్రంప్ చేసిన ఈ టారిఫ్లకు సంబంధించి ఈ విషయంలో చైనా అదేవిధంగా పాక్ స్నేహితులుగా ఉన్నాయి. మరి ఇద్దరు ఇటు అటాక్ జరిగింది, ఇటు నుంచి ఇప్పుడు స్నేహపూర్వకంగా ఉండడానికి ట్రై చేస్తోంది చైనా. ఏ విధంగా చూడాలి? ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితులు, ఇది మూలంగా ఫస్ట్ ట్రంప్ ఏదైతే తను విధించినటువంటి సుంకాలు, ఆ సుంకాలు చైనా మీద అతి ఎక్కువ టాక్సేషన్ ఏదైతే విధించడం జరిగిందో దాని ద్వారా ఈ తలెత్తినటువంటి యుఎస్ చైనా కోల్డ్ వార్, ఈ యుద్ధం అంటే ఒక ట్రేడ్ వార్ అంటారు దీన్ని. ట్రేడ్ వార్ వల్ల ఈ రోజు ఒక కాంపిటీషన్ ఏర్పడింది. యుఎస్ కంపెనీలు చైనా కంపెనీలతో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో 5G కానీ ఏఐ కానీ లేదా సెమీ కండక్టర్స్ విషయంలో చాలా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళకి కనబడింది. అదే విధంగా యుఎస్ సంబంధించి కొంత సెక్యూరిటీ కన్సెన్సెస్ కూడా ఉన్నాయి వాళ్ళకి. చైనా కంపెనీల ద్వారా వాళ్ళకి యుఐ లాంటి కంపెనీలు, సిటీ నేషనల్ సెక్యూరిటీ రిస్క్లు, ఇవన్నీ కూడా మనం వార్తల్లో విన్నాం. అయితే ఏ రకంగా ఈరోజు ఈ జరుగుతున్నటువంటి విషయాలలో ఏ రకంగా యుఎస్ బెనిఫిట్ అవుతుందని ముందు ఆలోచించిన తర్వాత చైనా గురించి మనం మాట్లాడితే బాగుంటుంది. యుఎస్ బెనిఫిట్ అయ్యేటువంటి విషయాలు మనం చూసుకుంటే ముఖ్యంగా యుఎస్ వాళ్ళ ఒక ఇండస్ట్రీస్ ఈరోజు ఒక ఇన్సెక్యూర్ లో పడిపోయాయి. ఏదైతే టెక్నాలజీ పరంగా కాంపిటీషన్ మొన్ననే మనం చూసాము, ఏఐ వర్సెస్ డీప్ లో ఏదైతే ఆ ఇన్సెక్యూరిటీస్ ఏర్పడ్డాయో, కంపెనీలు మునిగిపోయేటువంటి పరిస్థితి యుఎస్ లో దాపుస్తుందనేటువంటి భయం నెలకొన్నదో ఆ రోజు నుంచి వెళ్ళి వాళ్ళు వాళ్ళ పద్ధతులను మార్చుకోవడం అనేది జరిగింది. వాటిని రక్షించుకోవడం కోసం ఈ రోజు చైనా నుండి వాళ్ళు ఇతర దేశాలకు, ఇండియా లాంటి దేశాల దగ్గర చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అదే విధంగా టెక్నాలజికల్ గా దాని యొక్క లీడర్షిప్ అంటే ఎవరు ఈరోజు అమెరికా లీడ్ చేయాలా లేకపోతే చైనా లాంటి దేశాల కాంపిటీషన్ కూడా ఈరోజు టెక్నాలజీలో రావడం కూడా ఒక మూల కారణంగా మనం చూడొచ్చు. అలాగే ఇలా యుఎస్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అంశాలు పర్టికులర్ గా మనం చూసుకుంటే చైనీస్ లో ఉన్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని చూస్తే ఇవన్నీ అంశాలలో ఈరోజు అమెరికా బెనిఫిట్ కావడం కోసం అని చెప్పేసి కొత్త రూపాన్ని వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళకి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇండియన్ కంపెనీస్ వచ్చే సప్లై చైన్స్ అనేది ఇండియా వైపు వాళ్ళు మనకు మొగ్గు చూపే అవకాశం ఉంది. చైనా మీద డిపెండెన్సీ తగ్గే అవకాశం ఉంది అమెరికాకు. అలాగే మార్కెట్ యాక్సెస్, అలాగే మనం చైనా వెలుగు నుంచి చూస్తే కూడా చైనా వాళ్ళు ఎందుకు మన దిక్కు చూస్తున్నారంటే ఎప్పుడైతే అమెరికా ఇలాంటి సుంకాలు విధించిందో వాళ్ళ కంపెనీలు వాళ్ళు రక్షించుకోవడానికి ఇండియన్ మార్కెట్స్ వైపు వాళ్ళు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇండియన్ మార్కెట్స్ లో పూర్తిగా వాళ్ళు యాక్సెస్ గెయిన్ చేయడం ద్వారా వాళ్ళ కంపెనీలు వాళ్ళు రక్షించుకునే ప్రయత్నం కూడా, స్ట్రాటజిక్ కొలాబరేషన్ కోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కంపెనీల ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు రక్షించుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ ఇండియన్ మార్కెట్స్ వైపు చూపడం ద్వారా వాళ్ళు ఈ సంక్షోభం నుంచి బయటపడేటువంటి ప్రయత్నం జరుగుతుందని కూడా మనకు అర్థమవుతుంది. అలాగే ఈ రోజు ఈ మొత్తం వ్యవహారంలో ఎంతైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో అంత రిస్కులు కూడా ఉన్నాయి. ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న సందర్భంలో కొంత రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్, ఇండియాలో ఉన్న రెగ్యులేషన్స్, చైనాలో ఉన్న రెగ్యులేషన్స్ మధ్యలో కొన్ని అంతరాలు ఉన్నాయి. అంతరాలను అధిగమించే ప్రయత్నంలో కొంత రిస్కులు కూడా ఉన్నాయి. ఇక్కడ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కూడా మనం గ్రహించుకోవచ్చు. అలాగే ఏ రకంగానైతే ఇలా చైనా వర్సెస్ అమెరికా కొంతకాలం హానిమూన్ జరిగిందో, హానిమూన్ తర్వాత పోటీ నెలకొన్న తర్వాత ఇద్దరి మధ్యలో ఇన్సెక్యూరిటీ రావడం అనేటువంటి పరిస్థితి రేపు ఇండియాలో కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం అనేది కంపెనీలకు సంబంధించిన విషయము, దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఈ రోజు ఏదైతే రిలయన్స్ కానీ ఇతర
బహుళ సంస్థలు ఈరోజు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తా ఉన్నాయో అవి పూర్తిగా వాటికి కంట్రోల్ కోసము 50% అబోవ్ ఉంటేనే వాళ్ళకి ఆ గుత్తాధిపత్యం ఉంటది అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అదే సమయంలో చైనా కూడా వాళ్ళ కంట్రోల్ కోసము కొంత వాళ్ళు కూడా నెగోషియేషన్స్ ఇద్దరి మధ్యలో జరుగుతున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. అంటే మరి ఇండియా యాక్సెప్ట్ చేస్తుందంటారా? ఇండియా స్నేహపూర్వకంగా రిస్కులు ఉన్నాయి, ఉంటుందంటారా? కొంత అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనము ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇండియా మీద ఉంది. ఎందుకంటే ఇండియాలో కూడా ఈ రోజు ఒక పక్కన మనకు టెక్నాలజీ రావడం మనకు అడ్వాంటేజ్ అయిపోయినట్టు, అంటే ఏదైతే మనం భారతదేశం అమెరికా చైనాల మధ్యలో ఉన్నటువంటి టెక్నాలజీ ఇంతకాలం మనకు దూరంగా ఉంది. ఈ రోజు కూడా మనం చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లేదు. ఈ రోజు కూడా మనకు ఇన్నోవేషన్స్ కానీ మనం ఒక ఏదైతే రీసెర్చ్ మీద మనం స్పెండ్ చేస్తున్నటువంటి మనీ ఇప్పుడు కొత్తగా చేయడం కాకుండా ఆటోమేటిక్ గా చైనాలో వాళ్ళు తీసుకున్న టెక్నాలజీ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశము. అలాగే మనకు పెట్టుబడులు పెరగవచ్చు, అలాగే మనకు జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా జరగవచ్చు. ఈ అన్నిటి మూలాన ఇండియాకు అడ్వాంటేజ్ కూడా ఉంది కాబట్టి, మ్యూచువల్ గా బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఒక అడుగు ముందుకేయాలనేటువంటి ఆలోచన. కానీ దాంట్లో ఉన్న రిస్కులు కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలోనే ఈ రోజు ఈ వాదనలు ఇవన్నీ జరుగుతున్నాయని మనం అర్థమవుతుంది. అంటే ఇదే విధంగా చూసుకుంటే మరి చైనాకి పాక్కి మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. మరి ఈ రకంగా మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళతో పాటు మనము ఈ ఎగుమతులు అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవన్నీ కూడా చేస్తున్నప్పుడు మరి మళ్ళీ ఏ రకంగా అయినా ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా ఇండియా? అయితే ఇలా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కు ఉన్నటువంటి మూల ప్రాబ్లం ఏంటంటే ఇలా రాజకీయంగా, మతపరంగా కాకుండా టెర్రరిజం ప్రమోషన్ ద్వారా ఇన్ని రకాలుగా వాళ్ళ దగ్గర నుంచి మనకు ఉన్న రిస్క్ ను మనం ఇలా బేరీజ్ వేసుకుంటే కొంత అక్కడ వీటన్నిటికీ మూలం ఏంటంటే అక్కడ ఏదైతే ఈరోజు ప్రపంచ దేశాలు అంటే యుఎస్ కానీ చైనా కానీ అక్కడ కొంత వెనుకబాటుతనం, అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి వెనుకబాటుతనము, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ వీటన్నిటి కూడా సమాధానముగా కొంత అక్కడ చైనాలో కూడా కొంత పాజిటివ్ డెవలప్మెంట్స్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత బహుళ జాతీయంగా అమెరికాకు చైనాకు ఉంది. అది లేని పరిస్థితిలో ఇలా ఇండియా మీద ఇలాంటి దాడులకు పూనుకోవడం అనేది ఇలా పాకిస్తాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఇండియాతోని ఒక పక్కన మనతోని ట్రేడ్ సంబంధించినటువంటి సంబంధాలు పెట్టుకుంటూనే వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికి మాత్రం పాకిస్తాన్ వాడుతున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఒక పక్కన అమెరికా చేస్తుంది, ఇంకో పక్కన చైనా కూడా చేస్తుంది. అంటే ద్వంద్వ వైఖరి వాళ్ళు అవలంబిస్తున్నారు. ఈ ద్వంద్వ వైఖరిని మనం ఎట్లా ఎదుర్కోవాలి? ఒక పక్కన మనం వచ్చే ట్రేడ్ అవకాశాలను ఉనికిపుచ్చుకుంటూనే ఏ రకంగా మనము ఈ యుద్ధాలకు సంబంధించిన విషయాలు, వార్ ఎక్విప్మెంట్ సంబంధించిన విషయాల్లో ఏ రకంగా మనం జాగ్రత్తగా స్ట్రాటజిక్ గా మనం మూవ్ అయితే దాన్ని కూడా మనం కట్టడి చేయొచ్చు అనేటువంటి ఒక విధానాన్ని మన భారత ప్రభుత్వం ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే జరగాలి, జరిగినప్పుడే మనకు లాభం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ అన్ని అంశాల మీద కొంత ఆలోచన ప్రభుత్వం చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది జరిగినప్పుడే ఇప్పుడు ఈ చైనా నుండి మనం తీసుకునేటువంటి ఈ వాళ్ళతో మనం పెట్టుకునేటువంటి ఈ ట్రేడ్ సంబంధాలకు అర్థం ఉంటుంది. కాబట్టి మనం ట్రేడ్ సంబంధాలు పెట్టుకునేప్పుడు సైమల్టేనియస్ గా మనం కొంత మన దేశ భద్రత మీద సంబంధించిన అంశాల మీద కూడా మనం కొన్ని మ్యూచువల్ గా ఈ అమెరికాతోని కానీ చైనాతోని కానీ మనం సంప్రదింపుల ద్వారా కొన్ని వాళ్లకు మనకు మధ్యలో కొన్ని ఒప్పందాలు చేసుకొని పాకిస్తాన్ కు టెర్రరిజం ప్రమోషన్ విషయంలో ఎలా అరికట్టాలి, ఎలా వాళ్ళను ఇలాంటి విషయాల నుండి దూరం చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇలా ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశం ఆలోచించాల్సినటువంటి సమయంలో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
రైట్. అదేవిధంగా అంటే ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము అనేసి అని చెప్పి భారత్ నుంచి మనకు నరేంద్ర మోదీ అదేవిధంగా అందరం చెప్పడం జరిగింది. అయితే మరి ఇప్పుడు ఒకవేళ వార్ ప్రకటిస్తే మరి చైనా ఎవరికి సపోర్ట్ చేస్తుందంటారు? అంటే ఇటు చూస్తే చైనా ఇండియా వైపు చూస్తుంది. ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌కి సంబంధించి అయినా అదేవిధంగా దేనికి సంబంధించి అయినా కూడా ఇక్కడ వాళ్ళకు అన్నీ నిలుపుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మన అవసరం ఖచ్చితంగా ఉంది. మరి ఈ టైంలో అటు చూస్తే అమెరికాతో మంచి సంబంధాలు లేవు. ఇక్కడ ఉన్న ఆప్షన్ అల్లా ఇండియా మాత్రమే. అటు చూస్తే పాక్‌తో స్నేహపూర్వక బంధాలు ఉన్నాయి చైనాకి. ఇప్పుడు మనకి ఒక సున్నితమైన పరిస్థితి ఏంటంటే పెద్ద మన తెలుగులో ఒక సామెత ఉంది, ఎడ్లు ఎడ్లు కొట్టుకుంటే మన అంటే లేగల కాళ్ళు ఇరిగినట్టు. అంటే ఎడ్ల చిన్న స్థాయిలో ఉన్నటువంటి జంతువుల ఒక ఇబ్బంది పడుతున్నట్టుగా ఇవాళ మనం ఇండియాకి ఒక పక్కన అమెరికా నుండి పెట్టుబడులు చైనాకు రిస్ట్రిక్ట్ అయినటువంటి పరిస్థితిలో అమెరికా కూడా మనతోని సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంకో పక్కన చైనా కూడా మనతోని వాళ్ళ యొక్క పెట్టుబడులను నిలుపుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రెండింటిని మనం బేరీజ్ చేసుకుంటూ పాకిస్తాన్ మీద మనం తీసుకోబోయేటువంటి స్ట్రాటజిక్ స్టెప్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తా ఉన్నాయి. ఏంటంటే ఒక పక్కన మనం భారతదేశము తీసుకునేటువంటి స్టెప్ ఏ రకంగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు, అంటే చైనా యొక్క ఇంట్రెస్ట్ లేదా అమెరికా యొక్క ఇంట్రెస్ట్, అంటే వాళ్ళ యొక్క ఆయుధాలు అమ్ముకోవడం కావచ్చు, లేదా వాళ్ళ ట్రేడ్ ఇంట్రెస్ట్ కావచ్చు, లేదా వాళ్ళ ప్రభుత్వాలు తీసుకున్న స్టాండ్స్ ను దృష్ట్యా వాళ్ళ ఇంట్రెస్ట్లు కూడా వాళ్ళు కాపాడుకోవడానికి ద్వంద్వ వైఖరి వాళ్ళు అవలంబిస్తా ఉన్నారు. ఈ అవలంబిస్తున్నటువంటి వైఖరిని మనము ఒక పక్కన టెర్రరిజంను ఒక పక్కన తగ్గించే ప్రయత్నంలో భాగంగానే పాక్ ప్రభుత్వంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ సిస్టమ్ ను నిలుపుకునే ప్రయత్నం చేయాలి. అంటే మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఏ రకమైనటువంటి మన దాడులు లేదా ఏ రకమైనటువంటి మన చర్యల ద్వారా అక్కడ ప్రజాస్వామిక వ్యవస్థను నెలకొల్పాలనేది మన ప్రయారిటీ ఉండాలి. అంతేగాని ఊరికనే దాడి కోసం దాడి చేయడమో, లేదా ఆయుధాలు ఉన్నాయని దాడి చేయడమో, లేదా ఎవరో వాళ్ళకు అంటే ఈ అన్ని అంశాలు ఏదైతే ప్రజాస్వామిక విలువలను పక్క దేశంలో కాపాడుకోవడం ద్వారా మన బార్డర్స్ లో టెన్షన్ తగ్గించుకోవడం అనేటువంటి ప్రజాస్వామికమైనటువంటి ఒక ఆలోచన విధానానికి మనం తెరదీయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆసన్నమైంది. ఇవన్నీ కూడా మన ఫారెన్ పాలసీ కాకుండా మన గ్లోబల్ పాలసీ ఈ మనందరిని కూడా మనల్ని ఇప్పుడు ఇవాళ అమెరికా, చైనా, ప్రపంచ దేశాలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నాయి. ఏ రకంగా ఈ భారత్ సంక్షోభాన్ని మనం బయటపడేసుకుంటాం అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మరి ఉన్మాదంగా కాకుండా, లేదా రాజకీయంగా ఏదో మతాల మధ్యలో లబ్ధి పొందే రాజకీయంగా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒక బ్యాలెన్స్డ్ విధానాన్ని అవలంబించడం ద్వారా ఇటు చైనా పెట్టుబడుల చైనాతోని సంబంధాలు కానీ, అమెరికాతోని సంబంధాలు కానీ, పాక్ లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ సంస్థల్ని తగ్గించి అక్కడ మానవ సంబంధాలను, ప్రజాస్వామిక సంబంధాలను పెంచే ప్రయత్నంలో ఉండాల్సినటువంటి నిర్ణయాలకు కట్టుకోవడం అనేది భారత్ ముందున్నటువంటి పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ను ఏ రకంగా భారత్ ఎదుర్కొంటుంది అనేది ఇప్పుడు అందరూ వేచి చూస్తున్నారు. దీని విషయంలో భారతదేశంలో ఉన్నటువంటి నిష్ణాతులు, భారతదేశంలో ఉన్న అనుభవజ్ఞులు అందరూ ఎవరైతే ఇంతకాలం నుండి ఫారెన్ పాలసీ మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు మన అనుభవాలన్నింటినీ దృష్టిలో తీసుకొని ఇప్పుడు మనం థర్డ్ వరల్డ్, అంటే ఇప్పుడు రాబోయే మన భారతదేశం ఒక అన్ని ప్రపంచ దేశాలతోని, డెవలప్డ్ నేషన్ తోని మనం కంపీట్ అవుతున్నటువంటి సందర్భంలో చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రైట్. అదేవిధంగా అంటే ఈ కొనుగోలుకి సంబంధించి ఇవన్నిటికి సంబంధించి చూసుకుంటే అంటే రిలయన్స్ అనేది కొంటది అనేసి అని చెప్పి ఒక పత్రిక అయితే వేయడం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే రిలయన్స్ కొంటుందా నిజంగానే? ఖచ్చితంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బడా సంస్థలన్నీ కూడా గ్లోబల్ గా ఇప్పుడు చైనాకు, అమెరికాకు తలెత్తినటువంటి సంక్షోభంలో ఏదైతే అమెరికా చైనా మీద ఆధారపడి పెద్దన్న పాత్ర వహిస్తుందో అక్కడ వాళ్ళ యొక్క ఉత్పత్తుల మీద ఆధారపడి ఈరోజు వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ మూవ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళ కొత్త పాలసీలు వాళ్ళు తీసుకొచ్చారో ఆ పాలసీలకు ఇండియా ఒక
అవకాశంగా, ఇండియాలో ఉన్న మార్కెట్ ను ఒక అవకాశంగా రెండు దేశాలు చూస్తా ఉన్నటువంటి పరిస్థితిలో మన దేశంలో ఉన్నటువంటి రిలయన్స్ కానీ లేదా ఇతర బహుళ సంస్థలు చాలా ఉన్నాయి. వాటన్నిటికీ ఇది ఒక బంగారు అవకాశంగా చూస్తూనే, కానీ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఎలాంటి చర్యలు, ఒక పక్కన సెక్యూరిటీ ఆస్పెక్ట్స్, అంటే ఒకవేళ వాళ్ళతోని మనం సంబంధాలు చైనాతోని మన సంబంధాలు పెట్టుకున్నప్పుడు, చైనా వాళ్ళ ట్రేడ్ తో సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వాటిని వెసులుబాటు చేసే విధంగా రేపు రాబోయే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి బడా సంస్థలకు రిస్క్ లేకుండా, అలాగే గవర్నమెంట్ తీసుకునేటువంటి పాలసీలు కొంత ట్రేడ్ ను సహకరించే విధంగా ఉండాలి, అలాగే ఆ రిస్కులు తగ్గించే విధంగా ఉండాలి, అలాగే దేశ భద్రతకు కూడా ఇబ్బంది కలగకుండా, ఎట్లా అయితే ఇప్పుడు అమెరికా చైనా హానిమూన్ ఎండ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, అలాంటి ఇబ్బందులు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే విధంగా మన చర్యలు ఉండాలి అనేటువంటిది ఇలా భారత ప్రభుత్వం ముందు ఉన్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ను స్వీకరిస్తూనే భారత ప్రభుత్వం మరి మల్టీనేషనల్ సంస్థలు లాంటి రిలయన్స్ లాంటి సంస్థలు కూర్చొని ఒక స్ట్రాటజీని అవలంబించి వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం అనేది మన ముందున్నటువంటి ఛాలెంజ్. రైట్. అదేవిధంగా చూసుకుంటే అంటే 2020లో జరిగిన ఈ నేపథ్యంలో అంటే దేశ పెట్టుబడుల విషయంలో కూడా మన దేశం ఆచితూచి అయితే వ్యవహరిస్తోంది. అయితే ఇక్కడ చూసుకుంటే భారత్కే అంటే ఒకవేళ కొంటే కనుక 51% అని అంటే భారతే ఆధిపత్య పోరుగా ఉండాలి, భారతే అప్పర్ హ్యాండ్గా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే అవన్నీ కూడా క్లియర్ చేసినట్టుగా, అవన్నీ కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అంటే నెక్స్ట్ ఏం జరిగినా కూడా భారత్ అనేది ఖచ్చితంగా ఈ బాధకి సంబంధించి అంటే ఏం జరిగినా కూడా ముందే ఉండాలి ఏదైనా కూడా అనేసి అని చెప్పి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఒక ట్రేడ్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్సే కాకుండా అక్కడ టెక్నాలజీ విషయంలో, అంటే ఈరోజు ట్రేడ్ ఒక ఎత్తు అయితే అక్కడ అప్గ్రేడెడ్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు నూతనంగా చాలా రీసెర్చ్ జరుగుతున్న టెక్నాలజీ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి రెడీమేడ్ గా ఎట్లయితే మనం కంపెనీని కొంటామో కంపెనీతో పాటు అక్కడ ఉన్నటువంటి R&D కూడా మనకు అవసరం. కాబట్టి ఈ ఎక్కువ శాతము మనం తీసుకోవడం అనేది నిర్ణయాధికారం కోసం. ఒకవేళ కంపెనీని తీసుకొని మనకు కావాల్సినటువంటి టెక్నాలజీ రాకపోతే తర్వాత మనం తీసుకున్నా కూడా మన కంపెనీలు నష్టపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల దేశ ఎకానమీ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ చూసి ఖచ్చితమైనటువంటి షేర్ వాల్యూ 50% దాటితే దాని మీద హక్కులు వస్తాయి. కాబట్టి అదొక స్ట్రాటజీ అవలంబిస్తున్నారు. అలాగే టెక్నాలజీ విషయంలో కూడా ఈరోజు సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కానీ చాలా జాగ్రత్తలు, కొంత మనకు తెలియని విషయాలు తెలుసుకోవడమే కాకుండా ఇలాంటి ట్రేడ్ విషయంలో అంతర్జాతీయంగా మనకు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని రెగ్యులేషన్స్, అంటే ఒకవేళ వయలేషన్స్ జరిగితే ఎలాంటి రెగ్యులేషన్స్ మనకు మనకు వర్తిస్తాయి, ఒకవేళ రెగ్యులేషన్స్ లో మనం ఆ రెగ్యులేషన్స్ ను మనం పాటించడానికి మన దగ్గర ఉన్నటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ కూడా మనం పరిగణలోకి తీసుకొని కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. ఒకవేళ వయలేట్ జరిగితే ఏ రకంగా వయలేషన్స్ ని మనం ఎదుర్కోవాలనేది కూడా ఇప్పుడు మన ముందున్నటువంటి ఛాలెంజ్. రైట్. థ్యాంక్ యూ సార్, మాకు లైవ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా, అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పైన ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రంకెలేస్తూ ఉండగా అంటే ప్లాన్ చేస్తూ ఉండగా పాక్కి స్నేహితుడైనటువంటి చైనా తన కంపెనీలను అయితే అన్నీ కూడా కాపాడుకోవడానికి భారత్తో స్నేహం అంటూ కూడా పావులు కదుపుతోంది. మరి ఈ టైంలో భారత్ ఏ విధంగా స్పందిస్తుంది, మరి ఏ విధంగా ఎటువైపు యాక్సెప్ట్ చేస్తుందా, అక్కడికి సంబంధించి ఎగుమతులు ఈ కంపెనీలన్నీ కాపాడుకోవడానికి చేస్తున్న చైనాకి సంబంధించి ఈ ఆలోచనలను మరి భారత్ చైనాకి సంబంధించి యాక్సెప్ట్ చేస్తుందా, ఇవన్నిటికీ సంబంధించి మరి ఏ విధంగా ఉండబోతోంది అనేది అయితే మనం చూడాలి. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.